अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। रियासती हाई कोर्ट के वकीला ने भी जम्मू कश्मीर से दफा 370 की बर्खास्तगी और रियासत की तकसीम के फैसले का खैर मकदम किया और खुशी का इजहार किया। वकीला ने हाई कोर्ट के बाहर मिठाइयां तकसीम की और बीजेपी की मरकजी हुकूमत के इस फैसले पर मुबारकबाद दी। जिला रंगारेड्डी की कोर्ट के बार काउंसिल के अरकान और वकीला ने हुकूमत के जरूरतमंदाना फैसले का खैर मकदम किया। గత 70 సంవత్సరాలుగా నిలుగుతున్నటువంటి 370 ఆర్టికల్ను రద్దు చేసి ఈ రోజు అంతర్భాగంలో చేసినటువంటి మోడీ గారికి హైకోర్టు న్యాయవాదుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మోడీ నాయకత్వంలో ఎన్నో జరగాలని న్యాయవాదుల తరఫున మేమందరం కూడా అభినందనలు తెలుపుతూ ఈ రోజు 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అందరి తరఫున మేమందరం అభినందనలు తెలుపుతున్నాము. Today is a historical day for this country. After more than 70 years, we have been successful in abolishing Article 370 and made Kashmir a part of India. We congratulate the government, especially Amit Shah and Narendra Modi ji. Bharat Mata ki Jai! భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి ప్రధాన సమస్య కాశ్మీర్ సమస్య ఉండే. దాన్ని గతంలో పాలకులు వాళ్ళ సంతృప్తి విధానాల కోసం కాశ్మీర్ని ఆ విధంగా పెండింగ్ లో పెట్టి కొన్ని వేల మంది జవాన్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అమాయకుల మంది ప్రాణాలు బాంబు దాడులకు సైతం నేలకొరగడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఈ 370 ఆర్టికల్ ని రద్దు చేసే గెజెట్ ని రాష్ట్రపతి ఈ రోజు విడుదల చేస్తూ పార్లమెంట్ లో ఆమోదించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి హైకోర్టు న్యాయవాదులందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో కాశ్మీర్ ఒక అంతర్భాగం. దాన్ని ఏ పరోక్షమైన దాడులు కూడా మేము సహించేది లేదు. అదేవిధంగా పాకిస్తాన్ చేసే కుట్రలను కూడా తిప్పికొట్టి కాశ్మీర్ ని పూర్తి స్థాయిలో భారతదేశం వశం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా భారత పార్లమెంటు ఒక అఫెన్సివ్ మోడ్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేయడం, కశ్మీర్ ని తర్వాత లద్దాఖ్ ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం అనేది 130 కోట్ల ప్రజల రక్తాన్ని ఇంతవరకు స్వేదంగా మార్చి రుధిరంగా మార్చి జమ్మూ కాశ్మీర్ పై పెడుతున్న ఖర్చుకు ఇక చెల్లు. యువ సైనికుల రక్తాన్ని అక్కడ నదులుగా పారించిన సందర్భం ఉంది. ఇక దానికి చెల్లు. యువ సైనికులు ఇప్పుడు దేశం కొరకు ఉపయోగపడే ఒక బృహత్తరమైన అవకాశాన్ని భారత పార్లమెంటు అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఈ రోజు పార్లమెంటు చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినంగా భావిస్తున్నాం. జై మోడీ, జై అమిత్ షా. భారత ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే మన ప్రియతమ నాయకుడు మోదీ గారు ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీరులకు మన వేరే ప్రజలకున్న సమాన హక్కులను పొందపరచడం గర్వకారణం. ఇది ఒక మోదీ గారితోనే సంభవం. అమిత్ షా మోదీ గారు కలిసి చేసిన ఈ ప్రయత్నం మొత్తానికి అతని సెకండ్ టెన్యూర్ లో సక్సెస్ చేయబడింది. మన ప్రజలందరికీ భారత్ మాతాకి జై అంటూ కాకుండా ఇప్పుడు కశ్మీర్ కూడా మనలో కలిసిపోయింది కాబట్టి దీనికి అందరూ ఒక రకంగా సంతోషపడాల్సిన దినము. పైనుంచి మనలాగే వాళ్ళకు కూడా హక్కులు దొరుకుతాయి కాబట్టి మేము అనుకునేది మోదీ గారి పీరియడ్ లోనే జరిగింది. అందుకే మన గవర్నమెంట్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे
फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।